భారతీయుల ఆత్మగౌరవ ప్రతీక, కోట్ల గుండెలను ఏకం చేసిన త్రివర్ణ పతాకం. కానీ ఆ మువ్వెన్నెల జెండా తొలిసారి ఎక్కడ రూపుదిద్దుకుందో తెలుసా? గడీలు, జమీందారులు అంటే పెత్తనం, అణచివేత అని భావించే రోజుల్లో నిజాం పాలనను ఎదిరించి స్వాతంత్ర సంగ్రామానికి ఊపిరిలుదిన నేల మన తెలంగాణ. మునగాల పరగనాలోని చారిత్రక నడిగూడెం కోటలోనే పింగళి వెంకయ్య మన జాతీయ జెండాకు రంగులద్దారు. స్వాతంత్ర్య ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిన ఆ వీర చరిత్ర ఏంటి? ఆ కోట నేడు ఏ స్థితిలో ఉంది? అమృతోత్సవాల వేళ నడిగూడెం కోట ప్రత్యేకతపై ప్రత్యేక కథనం. ఉమ్మడి నల్గొండ జిల్లా, ప్రస్తుత సూర్యాపేట జిల్లా పరిధిలోని మునగాల పరగణ నడిగూడెం సంస్థానం. అక్కడి రాజా బహదూర్ నాయిని వెంకట రంగారావు కోటలోనే పింగళి వెంకయ్య మన జాతీయ పతాకానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. మహాత్మాగాంధీ సూచనల మేరకు పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాను 1947 జూలై 22న రాజ్యాంగ సభ ఆమోదించింది. భారత జాతీయ ఐక్యతకు ప్రతీకగా నిలిచే మువ్వన్నెల పతాకం రూపుదిద్దుకుంది ఈ నడిగూడెం కోటలోనే. గడీలు, జమీందారీ వ్యవస్థ అంటే సాధారణంగా గుర్తుకొచ్చేది అరాచకం, అణచివేత. కానీ అందుకు పూర్తి భిన్నంగా స్వాతంత్ర సంగ్రామానికి నిలయంగా నిలిచింది ఈ చారిత్రక నడిగూడెం కోట. ఎత్తైన గోడలు, సుమారు 12 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 1875లో ఈ కోటను నిర్మించారు. ఈ మునగాల సంస్థానంలో నడిగూడెం, తాడువాయి, రేపాల, సిరిపురం, రామాపురం, వెలిదండ, కొక్కిరేణితో పాటు ఆంధ్ర ప్రాంతంలోని నందిగామ సహా మొత్తం 40 గ్రామాలుండేవి. స్వాతంత్ర కాంక్ష మెండుగా ఉన్న జమీందార్ రాజా నాయిని రంగారావుకు పింగళి వెంకయ్య అత్యంత ఆప్తమిత్రుడు. దీంతో ఈ కోటే కేంద్రంగా స్వాతంత్ర ఉద్యమ కార్యాచరణ నడిచింది. ఇక్కడే జాతీయ జెండా రూపకల్పనకు బలమైన పునాది పడింది. నిజాం నవాబుల అణచివేతకు భయపడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికిన రోజులవి. సరిగ్గా అదే సమయంలో రాజా నాయిని రంగారావు, పింగళి వెంకయ్య ఈ నడిగూడెం కోట నుంచే ఉద్యమానికి దిశానిర్దేశం చేశారు. మహాత్మాగాంధీకి ప్రియ శిష్యుడైన తెలుగు తేజం పింగళి వెంకయ్య స్వాతంత్ర పోరులో యువతను ఏకం చేసేందుకు ఒక ఉమ్మడి పతాకం ఉండాలని సంకల్పించారు. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో నడిగూడెం కోటలోనే పతాకాన్ని తీర్చిదిద్దారు. మొదట్లో మధ్యలో చెరకాతో రూపొందించిన ఈ జెండాను 1921లో విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో ప్రదర్శించగా గాంధీజీతో పాటు యావత్ దేశ నాయకత్వాన్ని ఎంతగానో ఆకర్షించింది. అప్పట్లో దేశం నలుమూలల నుంచి దాదాపు 16 నమూనాలొచ్చినప్పటికీ పింగళి వెంకయ్య రూపొందించిన పతాకమే అందరి ఆమోదం పొందింది. గాంధీజీ సూచనల మేరకు తర్వాతి కాలంలో ఆ పతాకంలో చెరకా స్థానంలో ధర్మచక్రాన్ని చేర్చారు. ఈ జెండాను చేతబూనే లక్షలాది మంది స్వాతంత్ర యోధులు తుది వరకు పోరాడారు. దీంతో జాతీయ పతాకం రూపుదిద్దుకున్న పుణ్యభూమిగా నడిగూడెం కోటకు చారిత్రక ఖ్యాతి దక్కింది. జాతీయ ఉద్యమానికి చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పింగళి వెంకయ్య గౌరవార్థం ప్రత్యేక తపాళా బిళ్లను కూడా విడుదల చేసింది. చారిత్రక ఘట్టాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ కోట నేడు నిరాదరణకు గురవుతోంది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ కట్టడం ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో బందీ అయింది. రిసార్ట్స్, ప్రైవేట్ ఈవెంట్ల పేరిట అద్దెకివ్వడంతో కోటలోకి స్థానికులకు, పర్యాటకులకు అనుమతి నిరాకరిస్తున్నారు. స్వాతంత్ర ఉద్యమ ఆనవాళ్లను చూసేందుకు వచ్చే సందర్శకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. భావితరాలకు మన జాతీయ జెండా పుట్టిన నేల చరిత్రను అందించేందుకు ప్రభుత్వం వెంటనే ఈ కోటను స్వాధీనం చేసుకోవాలని, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు ముక్త కంఠంతో కోరుతున్నారు. దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి కారణమైన త్రివర్ణ పతాకం పుట్టిన చోట నేడు ఆ చారిత్రక ఆనవాళ్లు కనుమరుగవుతూ ఉండడం బాధాకరం. దేశభక్తికి ప్రతీకగా నిలిచే నడిగూడెం కోటను ప్రభుత్వం ఇప్పటికైనా రక్షిత కట్టడంగా ప్రకటించి జాతీయ స్మారక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది.